నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరి అరెస్ట్. జాగ్రత్త, విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం. లోకేష్ కృషికి దక్కిన ఇంటర్ ఫలితం. హార్ముజ్ జలసంధిలో హై టెన్షన్, అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించిన ఇరాన్ నౌకలు. యోధుడిగా మారేందుకు జగన్ కు మరో ఛాన్స్. పడవ బోల్తా 250 మంది గల్లంతో. ఇక డీటెయిల్స్ చూస్తే, జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరి అరెస్ట్. జగన్ సీఎం గా ఉన్నప్పుడు సిపిఆర్ఓగా వ్యవహరించిన పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో శ్రీహరి పోస్టులు పెట్టారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి యానిమేషన్ పోస్టింగ్లు చేసినట్లు చిత్తూరులో కేసు నమోదైంది. శ్రీహరి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. జాగ్రత్త, విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం. ట్రివియల్ చాప్టర్ గ్యాంగ్ బట్టబయలు. 2 కీలక సభ్యులు అరెస్ట్. విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు దోచుకున్న మోసగాళ్ల గ్యాంగ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు. ట్రివియల్ చాప్టర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 2 కీలక సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ గ్యాంగ్ గ్రీస్, రొమేనియా వంటి యూరోపియన్ దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను ఆకర్షించింది. ఒక్కో అభ్యర్థి నుంచి 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసింది. డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ ఆఫర్ లెటర్లు అందజేసి అనంతరం బాధితులతో అన్ని రకాల కమ్యూనికేషన్ ను నిలిపివేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసగాళ్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి ఓ ప్రొఫెషనల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీలా నటించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన రిక్రూట్మెంట్ ఏజెంట్ లైసెన్స్ లేకపోయినా ఉన్నట్టు చూపించి ప్రజలను నమ్మించారు. నమ్మకం కలిగించేందుకు ఆన్లైన్ నకిలీ వర్క్ ఆథరైజేషన్ లెటర్లు సృష్టించి బాధితులను మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. ఈ కేసులో లంకా నిరూపమ, వైస్ ప్రెసిడెంట్ మామిడి అరుణ్ రాజ్, రీజనల్ మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో మరో 8 మంది పరారీలో ఉన్నారు. వీరిలో సంస్థ ఫౌండర్, సీఈఓ, వీసా విభాగాధిపతి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ సంస్థ గతంలో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. పోలీసుల నిరుద్యోగ యువతను అప్రమత్తంగా ఉండాలని, విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే ముందు సంబంధిత సంస్థలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనేది తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. లోకేష్ కృషికి దక్కిన ఇంటర్ ఫలితం. ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన ఉత్తీర్ణత. 12 ఏళ్ల తర్వాత మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణతో సరికొత్త రికార్డు. ప్రభుత్వ కాలేజీలో ఫస్ట్ ఇయర్ గత ఏడాది కంటే 8% పెరిగి 66% ఉత్తీర్ణత నమోదు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు పంపిణీ. కళాశాలలో సౌకర్యాల కల్పన. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ప్రణాళిక, పర్యవేక్షణతో ఉత్తమ ఫలితాలు. విద్యాశాఖ సాధించిన విజయాల కంటే వివాదాలే ఎక్కువ అని పేరు పడింది. విద్యాశాఖ ఎవరు తీసుకున్నా సవాల్ స్వీకరించినట్టే. కష్టాలను నేర్పు, ఓర్పుతో అధిగమించే ఛాలెంజ్ కింగ్ నారా లోకేష్ విద్యాశాఖను చేపట్టి పెను సవాల్ స్వీకరించారు. విద్యా వ్యవస్థలో వేలనుకున్న సమస్యలను పరిష్కరించారు. సంస్కరణలకు నాంది పలికారు. ప్రణాళికాబద్ధంగా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇంటర్ ఫలితాల రూపంలో కనిపించేసరికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖంలో విజయ దరహానం మెరిసింది. మంత్రి కృషితో 12 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలు, అమలు చేసిన ప్రణాళికల వల్లే మెరుగైన ఫలితాలు వచ్చాయని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇంటర్లో మెరుగైన ఫలితాలు. మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణత. ఇది గత 12 ఏళ్లలో అత్యధికం. రెండవ సంవత్సరం 81% ఉత్తీర్ణత. ఇది గత 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమ ఫలితం. ప్రభుత్వ నిర్వహణలోని విద్యా సంస్థల్లో మొదటి సంవత్సరం 66% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలోనే రికార్డు సృష్టించాయి. రెండవ సంవత్సరం 76 ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలో రెండవ ఉత్తమ ఫలితాలు నమోదయ్యాయి. సంక్షేమం,
సంస్కరణలు. ఇప్పటి వరకు హై స్కూల్ విద్యార్థులకే అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంను ఇంటర్ విద్యార్థులకు అమలు చేశారు. సర్వపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు, పోటీ పరీక్షల మెటీరియల్, సైన్స్ ప్రాక్టికల్ రికార్డులు, మాన్యువల్స్ పంపిణీ చేశారు. ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టులను అర్హులైన జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులతో భర్తీ చేశారు. బోధనా సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీతో భర్తీ చేసి బోధనకు అంతరాయం లేకుండా చూశారు. ప్రణాళిక పర్యవేక్షణ. జూనియర్ కాలేజీ విద్యార్థులకు పకడ్బందీగా యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ పరీక్షలను కేంద్రీకృత పద్ధతిలో నిర్వహించారు. పరీక్షా ఫలితాలను డాష్ బోర్డుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్లు పనితీరును ప్రతి నెల సమీక్షించారు. కళాశాల పనివేళను ఉదయం 9:30 నుంచి 9 గంటలకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మార్చారు. సంకల్పం 2026 50 రోజుల విజయ ప్రణాళిక. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారిని ఏ, బి, సి కేటగిరీలుగా విభజించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఇంకా మెరుగు కావాలో గుర్తించి ఆ దిశగా శిక్షణ అందించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ ను రూపొందించి పంపిణీ చేశారు. తీసుకున్న చర్యలు. కేర్ టేకర్ వ్యవస్థ ద్వారా ప్రతి జూనియర్ లెక్చరర్ కనీసం 10 మంది విద్యార్థులను దత్తత తీసుకొని వారి హాజరు, ఫలితాల బాధ్యతను స్వీకరించారు. విద్యార్థుల సంక్షేమం చూస్తూనే ఇందులో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంపొందించారు. జూనియర్ కాలేజీలో ఏడాదికి 2 సార్లు మెగా పేరెంట్ టీచర్ మీటింగులు నిర్వహించి పిల్లల ప్రగతిని వివరించే ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. డిజిటల్ కనెక్టివిటీతో సత్ఫలితాలు సాధించారు. లెబసిస్ పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేయడానికి క్లాస్ వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కొత్త ప్రశ్నపత్రం విధానం ప్రవేశపెట్టడం వల్ల వారు అన్ని సబ్జెక్టులలో అత్యధిక స్కోర్ సాధించడానికి మంచి అవకాశం ఏర్పడింది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పట్టుదల, కృషితో ఇంటర్మీడియట్ లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా అధికారులు, నిపుణుల సూచనలు, సలహాలతో రూపొందించిన ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం పర్యవేక్షించారు. లక్ష్యానికి చేరుకున్నారు. ఇంటర్లో మెరుగైన ఫలితాలు సాధించారు. హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్. అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించిన ఇరాన్ నౌకలు. హార్ముజ్ జలసంధిలో అమెరికా విధించిన దిగ్బంధనం, ఏఐ సిగ్నల్స్ మార్చి తప్పించుకున్న ఇరాన్ నౌకలు. 10,000 మంది సైనికులతో యుఎస్ కట్టుదిట్టమైన చర్యలు. దిగ్బంధనం వద్దకు వస్తే నౌకలను ధ్వంసం చేస్తామన్న ట్రంప్. 10% కంటే తక్కువ స్థాయికి పడిపోయిన నౌకల రద్దీ. ఇరాన్ పై అమెరికా విధించిన కఠినమైన నౌక దిగ్బంధనాన్ని ఛేదించుకుని ఇరాన్ నౌకలు చాకచక్యంగా ముందుకు సాగుతున్నాయి. హార్ముజ్ జలసంధిలో అమెరికా సైనిక నిఘా కళ్లుగప్పి తమ గమ్యస్థాన వివరాలను మార్చివేసి కనీసం 2 నౌకలు విజయవంతంగా ఇరాన్ పోర్టుల వైపు ప్రయాణించాయి. ఈ పరిణామం పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం ఈ విషయాన్ని బ్రిటన్ కు చెందిన ప్రముఖ షిప్పింగ్ మీడియా లైడ్స్ లిస్టు వెల్లడించింది. అమెరికా దిగ్బంధనం అమల్లోకి వచ్చాక ఇరాన్ కు చెందిన 2 కంటైనర్ నౌకలు తమ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లో గమ్యస్థానాన్ని మార్చేశాయి. తొలుత బందర్ అబ్బాస్ పోర్టుగా ఉన్న వివరాలను మరింత సాధారణంగా ఉండే పీజీ పోర్టో, పర్షియన్ గల్ఫ్ పోర్టులు అని మార్చడం ద్వారా అమెరికా దళాలను ఏమర్చాయి. జలసంధిని దాటిన తర్వాత మంగళవారం అవి తిరిగి బందర్ అబ్బాస్ పోర్టు వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించాయి. ఇరాన్ అనుసరిస్తున్న ఈ ఎత్తుగడలో అమెరికా నిఘా వ్యవస్థకు సవాలుగా మారాయని, అనుమానిత నౌకలను గుర్తించేందుకు అదనపు వనరులు అవసరమవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ దిగ్బంధనాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. 10,000 మందికి పైగా సైనికులు, డజన్కు పైగా యుద్ధ నౌకలు, డజన్ల కొద్ది విమానాలతో ఇరాన్ పోర్టులను దిగ్బంధించినట్లు ప్రకటించింది. తొలి 24 గంటల్లో ఏ నౌక తన వలయాన్ని దాటలేదని, 6 వాణిజ్య నౌకలను వెనక్కి పంపించామని ఎక్స్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరిక: మా దిగ్బంధనం సమీపంలోకి ఏ ఇరాన్ నౌక వచ్చినా సముద్రంలో డ్రగ్ డీలర్ల పడవలపై ప్రయోగించే వ్యవస్థతోనే వాటిని తక్షణమే ధ్వంసం చేస్తామని తన ట్రూత్ సోషల్ ఖాతాలో సంచలన పోస్ట్ చేశారు. ఈ ఘర్షణ వాతావరణం కారణంగా హార్ముజ్ జలసంధిలో నౌకల రద్దీ గణనీయంగా పడిపోయింది. సంఘర్షణకు ముందు రోజు 100కి పైగా నౌకలు ప్రయాణించగా ఇప్పుడు ఆ సంఖ్య 10%
కంటే తక్కువ స్థాయికి చేరింది. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. యోధుడిగా మారేందుకు జగన్ కు మరో ఛాన్స్. సోనియానే ఎదిరించిన యోధుడు మా జగన్ అన్న అని ఎలివేషన్స్ ఎంచుకుంటారు వైసీపీ కార్యకర్తలు. కానీ ఎప్పుడు మోదీని ఎదిరించిన మగాడు అని మాత్రం అనడం లేదు. ఇప్పుడు అలా చెప్పుకునే అవకాశం వచ్చింది. కానీ జగన్ అవకాశాన్ని అందిపుచ్చుకొని తిరగబడితేనే ఏపీ రాజకీయాల్లో మళ్లీ రెబల్ గా మారడానికి, జాతీయ స్థాయిలో తన ముద్ర వేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గాల పునర్విభజన వివాదం అద్భుతమైన రాజకీయ అస్త్రంగా మారబోతుంది. బిల్లును వ్యతిరేకిస్తే పోరాట యోధుడు అనే ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఒక లైఫ్ లైన్ గా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు కేంద్రం తెచ్చే ప్రతి బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిన రాజకీయ అనివార్యతలో ఉన్నారు. సరిగ్గా ఇదే జగన్ కు కలిసి వచ్చే అంశం. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా ఉన్న ఈ బిల్లును జగన్ గనుక గట్టిగా వ్యతిరేకిస్తే ఆయన మళ్లీ ప్రజల్లో కోల్పోయిన పోరాట యోధుడు అనే ఇమేజ్ ను తిరిగి పొందే అవకాశం ఉంది. స్టాలిన్ తో దోస్తీ, జాతీయ స్థాయిలో గుర్తింపు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పటికే డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా గలమెత్తారు. జగన్ గనుక స్టాలిన్ వంటి నేతలతో కలిసి దక్షిణాది హక్కుల కోసం గలం విప్పితే అది కేవలం ఏపీకే పరిమితం కాకుండా దేశవ్యాప్త చర్చకు దారితీస్తుంది. బీజేపీతో రాజీ పడుతున్నారనే ముద్రను చెరిపేసుకోవచ్చు. తద్వారా తనను తాను రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షకుడిగా చిత్రీకరించుకోవడానికి జగన్ కు ఇంతకంటే మంచి సమయం రాదు. మహిళా బిల్లుకు మద్దతిస్తూ చంద్రబాబు లేఖ రాయడం ద్వారా జగన్ ను ఇరుకున పెట్టాలని చూసిన డీలిమిటేషన్ అంశం దానికి భిన్నమైంది. జనాభా ప్రతిపాదికన ఏపీలో లోక్సభ సీట్లు తగ్గితే లేదా ఉత్తరాదితో పోలిస్తే ప్రాధాన్యత తగ్గితే దానికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణను జగన్ వాడుకోవచ్చు. ఒకవేళ జగన్ ఈ బిల్లును వ్యతిరేకించి పోరాటం మొదలు పెడితే చంద్రబాబు అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రయోజనాలకు మధ్య నలిగిపోయే ప్రమాదం ఉంది. పోరాటాలతోనే రాజకీయ విజయాలు. గతంలో ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన సుదీర్ఘ పోరాటమే ఆయన్ను 2019లో అధికారంలోకి తెచ్చింది. ఇప్పుడు అలాంటిదే ఒక బలమైన సెంటిమెంట్ అంశం డీలిమిటేషన్ రూపంలో దొరికింది. ఇది కేవలం రాజకీయ సీట్ల సంఖ్య మాత్రమే కాదు, దక్షిణాది ఆత్మగౌరవ సమస్యని ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగితే వైఎస్ఆర్ సిపికి మళ్లీ పూర్వ వైభవం రావడం అసాధ్యమేమీ కాదు. ఢిల్లీ పీఠం వద్ద తల వంచని నేతగా తన ముద్రను పునరుద్ధరించుకోవడానికి జగన్ తెగించాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ సెగ మొదలవుతున్న వేళ జగన్ గనుక ముందడుగు వేసి బిల్లును వ్యతిరేకిస్తే ఆయన మళ్లీ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. అవకాశం చేజార్చుకుంటే ఎప్పటికీ బీజేపీ దగ్గరకు తీయని సమంత నేతగా ఉంటారు. అది ఆయన రాజకీయ పతనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పడవ బోల్తా 250 మంది గల్లంతో రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ జాతీయులతో వెళ్తున్న ఓ పడవ అండమాన్ సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 250 మంది వరకు గల్లంతయ్యారు. బంగ్లాదేశ్ లోని టెక్నాఫ్ నుంచి మలేషియాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సముద్రంలో బలమైన గాలులు వీచడం, వాతావరణం అల్లకల్లోలంగా మారడంతో పాటు పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టూడియో న్యూస్.